స్వార్థం అనేది ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేస్తుంది. ప్రేమ అనేది ఒక మనిషిని ఇంకో మనిషికి దగ్గర చేస్తుంది. మన అలవాట్లు అనేవి ఆయుధాలాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే, నిన్ను ఎత్తులో నిలిపేది నీలోని పోరాట గుణమే. గుర్తుంచుకో. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడండి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి. కష్టాలు అనేవి ఒంటరిగా రావు, అవి అవకాశాలను వెంట తీసుకువస్తాయి. ఏమీ లేనట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలెట్టండి. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. అలాగే నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతిన్నదు. టైం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే టైం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. పూటకో మాట, అవసరానికో అభిప్రాయం, మాటి మాటికి మారే నిర్ణయాలు మిమ్మల్ని స్థిరంగా లేని వ్యక్తిగా చూపుతాయి. అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. అపజయం కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి. మీరు అందరితో మంచిగా ఉన్నారని అందరూ మీతో మంచిగా ఉంటారనుకోవడం మీ అమాయకత్వం. ఎందుకంటే లేడి సింహాన్ని చంపడం లేదని సింహం లేడిని చంపకుండా ఉంటుందా? ఎదుటివారిని చూసి మీరు అసూయ పడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువ అని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. సంతృప్తి లేని వాళ్ళకి ₹1,00,00,000 దొరికినా దండగే. సంతృప్తి ఉన్న వాళ్ళకి ₹10 సంపాదించిన పండగే. మీరు విజయం సాధించాలంటే మీ తెలివి పాదరసంలా ఉండాలి, వేగం చిరుతపులిలా ఉండాలి, ధైర్యం వరదలా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. మనకు నవ్వినా కన్నీళ్ళే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టినవాడు బ్రతుకంతా గుర్తుంటాడు. మీతో అవసరం ఉంటే మిమ్మల్ని ప్రశంసిస్తూ, మీతో అవసరం తీరాక మిమ్మల్ని విమర్శించే వ్యక్తులను మీ జీవితంలో ఎప్పటికీ నమ్మకండి. లేని వాళ్ళకి ఇవ్వటం తెలిసిన వారికి పరమాత్మ అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇతరులను మోసం చేసి కూడబెట్టేవారిని పరమాత్మ వెతికి మరీ శిక్షిస్తాడు. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ సొసైటీ ఎక్కువగా నమ్ముతుంది, వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తుంది. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం నీలో ఉంటే ఎంతటి శత్రువైనా ఓడించవచ్చు. గడియారం, లైఫ్ రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. మీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి, ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోండి. మన కాలికి తగిలిన గాయం ఎలా నడవాలి నేర్పిస్తే మనం మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎడారిలో మొక్కలు పెంచలేం. అలాగే ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేం. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకుంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడ్వని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. వాల్యూ లేని వ్యక్తుల దగ్గర రోజూ ఉండే బదులు వాల్యూ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. మీరు నమ్ముకున్న పనిని ఎవరో హేళన చేశారని ఆపేయకండి, ఎందుకంటే ఆ పని ఏదో ఒకరోజు మిమ్మల్ని రాజుని చేస్తుంది. వివాహం ఎంత గొప్పగా చేసుకున్నామన్నది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తలవంచి తాళి కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం.
ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు. అలాగే ఎంతటి నటనా చాతుర్యం గల వ్యక్తి అయినా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం దాగలేరు. నువ్వు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో ఒకరు చెప్పిన విషయాలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. మంచివాడు మహారాజైన కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. మనకు తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా నిజాయితీగా బ్రతకడం. స్వశక్తి మీద ఆధారపడిన వాడు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రం ఉంటే సరిపోవు. కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదే. నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. మీరు ఎంతగా అభిమానించినా, మీరు ఎంతగా ప్రేమించినా, మీరు ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మీరు ఎప్పుడూ పరాయి వాళ్ళే. మార్పు మనల్ని గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఎంతటి కష్టం వచ్చినా మీ బాధలు ఎవరితో పంచుకోకండి. ఈ సమాజం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 మంది దగ్గర 10 రకాలుగా తప్పులు తీసే రకం. ప్రయత్నం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. నువ్వు గెలిచాక నీతో నడిచే వాళ్ళ కంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. మీరు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మీరు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సొసైటీ ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనం ఒకరికి మాట ఇవ్వడం అనేది మంచినీళ్ళు తాగినంత ఈజీ, నిలబెట్టుకోవడమే నీళ్ళ మీద నడిచేంత కష్టం. అందుకే ఎవరికైనా మాట ఇచ్చే ముందు నిలబెట్టుకునే సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలి. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. నీ చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు. నీకు నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము. జీవితం నీ చేతుల్లోనే ఉంటుందనుకుంటావు, కానీ పరిస్థితులు తెలియకుండానే లాగేసుకుంటాయి. జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మితే నీ లైఫ్లో ఆఖరికి నీకు మిగిలేది బూడిదే. మీ ప్రయత్నంలో లోపం లేకుంటే మీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. మీరు ప్రయత్నమే చేయకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఆదుకోలేడు. ఏ మనిషికైనా అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. అందుకే మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. నేను చెప్పిన దానికి నేను బాధ్యుడిని, కానీ మీరు అర్థం చేసుకున్న దానికి నేను బాధ్యుడిని కాను. లైఫ్ చాలా చిన్నది, కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మీరు లెక్క పెట్టుకోగలిగినంత వరకు అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. మీరు చక్కబెట్టుకోగలిగినంత వరకు అవి సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు. నవ్వలేని వాడికి ఈ లోకమంతా పగలే చీకటిగా మారుతుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటమే కాదు, చేతి నిండా పని, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. స్త్రీ మగవాడి కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మగాడి బలహీనత ఆడదే. నవ్వుతో ఖైదీ చేస్తుంది, కళ్ళతో కట్టిపడేస్తుంది.